హాయ్ అండి అందరికీ. శృతి క్రియేటివ్ రంగోలీస్ అండ్ స్టిచ్చింగ్స్కి వెల్కమ్. ఇదిగోండి ఈరోజు మా ఊర్లో ముగ్గుల పోటీ జరిగిందండి. ఇదిగోండి ఈ ముగ్గు వేసింది నేనే. అసలు ఎంతమంది ముగ్గులు వేశారంటే దగ్గరగా 200 ముగ్గులు వేశారండి. ఏ ప్రైజ్ వచ్చిందన్నది నేను లాస్ట్లో చెప్తాను మీకు. చూడండి చాలా ముగ్గులు ఉన్నాయి. దగ్గరగా 200 వేశారండి ముగ్గులైతే. అందులో కొంతవరకు నేను వీడియో తీయగలిగానండి. అన్నీ తీయలేకపోయాను. ఎందుకంటే నేను కూడా ముగ్గు వేసి ఉన్నాను కదా, కాళ్ళు నొప్పులుగా ఉండడం వల్ల కొంతవరకు వెళ్ళి తీశాను. మన ఛానల్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి. ఎంత బాగా వేశారంటే లేడీస్ అసలు వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని తీసుకొచ్చి నేల మీద పరిచారండి. చూడండి ఇవిడ ఎంత బాగా వేశారో. ఈ ముగ్గుల పోటీలో ప్రైజ్ మనీ అండి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000 అండి. సెకండ్ ప్రైజు 7,500, థర్డ్ ప్రైజు 5,000 అండి. మొత్తం 3 ఫస్ట్ సెకండ్ థర్డ్, 4 కాన్సలేషన్స్, మొత్తం 7 ప్రైజులు అండి. 7 ప్రైజెస్ ఇచ్చారు. చూడండి ముగ్గులు ఎంత బాగా వేశారో. ఇవిడ చూడండి వెంకటేశ్వర స్వామిని వేసింది. సంక్రాంతి మొత్తాన్ని ఇవిడ ముగ్గులోనే చూడొచ్చు మనం. ఇదిగోండి చూడండి, ఇవిడ ఫ్లవర్స్తో వేశారు. చాలా ఉన్నాయి ముగ్గులు. దగ్గరగా 1 కిలోమీటర్ వరకు ఉన్నాయండి ముగ్గులు. తీయలేకపోయాను కానీ 1 కిలోమీటర్ వరకు ఉన్నాయి. దగ్గరగా 100 ముగ్గుల దాకా నేను తీయగలిగాను. ఇదిగోండి ఈ ముగ్గు చూడండి, వచ్చే ముగ్గు ఎంత బాగుందో. ఈవిడికి ప్రైజ్ వచ్చిందండి. ఏ ప్రైజ్ వచ్చింది అనేది నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగా పెట్టారో. ఈవిడి మెలికల ముగ్గుతోటి కొండలు అమ్మవారిని మధ్యలో వేశారు. ఇదిగోండి ఇవిడ వెంకటేశ్వర స్వామిని వేశారు. కాకపోతే అటువైపు వేశారు ఫేసింగ్, ఇటువైపు వేసి ఉంటే బాగుండేది. అలా చూస్తూ ఉండండి, ఇంకా ముందు మంచి మంచి ముగ్గులు ఉన్నాయి. ఇదిగోండి ఇవి చూడండి, అసలు ఎంత నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. చూడండి ఎంత బాగా పెట్టారో. ఇవిడి అక్కడ చెప్పారండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చుక్కల ముగ్గులు పెట్టాలి అంటే, అవి మెలికలే కావచ్చు, కలుపుడు ముగ్గులే కావచ్చు, చుక్కల ముగ్గులు మాత్రమే పెట్టాలన్నారు. డిజైన్స్ వేయొద్దన్నారండి. అందువల్ల చాలా వరకు చుక్కలతోటే ఉన్నాయండి. చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులే పెట్టారు. మెలికల ముగ్గులు ఎక్కువ ఉన్నాయండి. ముగ్గులు మొత్తంలో మెలికల ముగ్గులు ఎక్కువ ఉన్నాయి. చాలా బాగా వేశారు కదా. ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా పెట్టిందో. వీళ్ళు పాపం సగంలోనే ఆపేశారు, టైం సరిపోలేదు అనుకుంటా. ఇదిగోండి థీమ్ తీసుకున్నారండి. ఈవిడ కాటన్ దొరనే వేశారు మధ్యలో. నేను కూడా కాటన్ దొరనే వేశాను. కాకపోతే నేను బ్యారేజ్ కూడా చూపించానండి. ఈవిడ ఏంటంటే కాటన్ గారి ఫేస్ ఒకటే వేశారు. ఇదిగోండి ఈవిడ చూడండి మధ్యలో అమ్మవారిని వేసి చుట్టూ మన సంక్రాంతిని చూపించారు. ఇదిగోండి ఈ ముగ్గును కూడా చూడండి ఎంత బాగా వేశారో. ఈవిడి ఎక్కడ ఇంత కూడా అసలు ఇది వంక అని పెట్టడానికి లేదు. ఎంత బాగా పెట్టారో చూడండి. చూస్తూ ఉండండి, ఇంకా చాలా బాగుంటాయి ముగ్గులు. ఈ లోకల్ వాళ్ళే కాదండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెట్టారు. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే అండి. ఇటువంటి వీడియోస్ ఇంకా నేను కొన్ని తీసానండి. అంటే ఈ ముగ్గుల పోటీకి వెళ్ళకముందు ఇంకొక 2-3 కాంపిటీషన్స్కి వెళ్ళాను నేను. అవి కూడా వీడియోస్ తీసాను. ఈ సంక్రాంతి హడావుడి అంతా అయిపోయిన తర్వాత నేను అవి పోస్ట్ చేస్తానండి. నాకు అసలు ఖాళీ దొరకలేదు పోస్ట్ చేద్దామంటే. ఇంకా టైం చూసుకొని ఈ వీడియో వరకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉన్న వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎప్పుడంటే మన సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ అయిన తర్వాత పెడతానండి. ఇప్పుడు ముగ్గుల పోటీ హడావిడిలో ఉన్నాను నేను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.